రామచంద్రమూర్తి ఉద్భవించాడు. ఉద్భవించినప్పుడు అందరూ నవ్వుతున్నారట. రాముడు ఆనందిస్తున్నాడు, దేవతలు అందరూ నవ్వుతున్నారు. ఒకే ఒక్క ఆయన ఏడుస్తున్నాడట. ఏమిట్రా వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అని రామచంద్రమూర్తి ఒకసారి దర్శిస్తే ఏడుస్తున్నవాడు చంద్రుడు. అదేమిటయ్యా, నేను పుడితే అందరూ ఆనందిస్తూ ఉంటే ఎవరో రాక్షసులకి కాస్త అపశకునాలు వచ్చినాయి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు అని చంద్రుడిని అడిగాడు. అడిగితే రామా, నువ్వు పుట్టినటువంటి సమయంలో అందరూ నిన్ను చూడగలిగారు, కానీ నేనే చూడలేకపోయానయ్యా. మధ్యాహ్నం పూట అభిజిల్ లగ్నంలో నువ్వు పుట్టావు, ఓ అదే నీ బాధ అని చెప్పి, సరే వచ్చే అవతారంలో నీ సమయంలోనే నేను పుడతాను, నువ్వు చూస్తుండగా పుడతాను అన్నాడు. అనగానే ఒక క్షణం నవ్వి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు చంద్రుడు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని అడిగాడు రామచంద్రమూర్తి. అడిగితే ఏం లేదు స్వామి, అయితే ఈ అవతారంతో నాకేం సంబంధం లేనట్టేనా అనే పదం అడిగేటప్పటికీ, సరే నీ పేరు నా చివరిలో ఎప్పుడూ జతపడి ఉండేట్టుగా నేను చేస్తాను అని ఆయన అభయం ఇస్తే అప్పుడు ఆనందపడ్డాడు చంద్రుడు. మనందరికీ బాగా పరిచయం, బాలకాండతోటి సన్నిహితంగా ఉండే శ్లోకం.